ఆదివారం శుభ సందర్భంగా మా ఇంట్లో మా ఆయన దోశలేస్తున్నాడు. దాంట్లో ఏముంది వింత అనుకుంటున్నారా? కొంతమందికి మాత్రమే ఆ వింతలు తెలుస్తాయన్నమాట. వాటర్ కావాలనుకునే కొంచెం టైం పడుతుంది, నువ్వే వచ్చి తాగండి పర్లేదు, అర్ధగంట అయినా పర్వాలేదు, నువ్వే తీసుకొని రా అని కొంతమంది చెప్తుంటారు. ఆ కొంతమందిలో మా ఆయన కూడా ఒకడనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చి వంట చేసేదైతే ఇంకా దేవుడే ఎరుగన్నట్టు. ఇవాళ ఏం బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు కానీ నేనేస్తాను చూడు దోశలు అని చెప్పేసి మొదలెట్టాడండి. 3 దోశలు వేసేంత పిండి ఒకటేసారి అయితే వేసేసాడు. సరే ఎట్లయితే నేను నాకు ఆయన వేయడం కావాలి అని చెప్పేసి వదిలెట్టానండి. ఇంకా తర్వాతనేమో ఆయిల్ అయితేనో 2 స్పూన్లు బాగా నిండుగా కింద మింద గుమ్మరిచ్చాడు. విజిల్ పెట్టాడనమాట. ఇడ్లీకి విజిల్ వచ్చినట్టు దోశకైతే ప్లెయిన్ దోశకైతే ఒక విజిల్ వస్తే చాలంట. ఒక విజిల్ రాగానే తీసేసి పైకి అయితే లేపేశాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానండి, ఎప్పుడో ఒకసారి చేసినందుకు లేకపోతే వాళ్ళ చెయ్యి మహిమో తెలియదు కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. దోశ ఆ రూపాయి దోశలు 2 రూపాయల దోశలు అని అమ్ముతుంటారు చూడండి, సేమ్ అట్లే అనమాట. పొయ్యి మీద గాలిస్తే ఎట్లా వాసన వస్తుందో అట్లా వాసన వచ్చింది. నేనైతే పట్టకపోయినా ఇండ్లంతా తిరిగి ఒక 5 దోశ